ఈరోజు మనం ఒక సిటిఎఫ్ని సాల్వ్ చేద్దాం. ఇది నహంసాకి ఒక వెబ్సైట్. ఓకే ఓకే ఇది ఆల్రెడీ సాల్వ్ చేశాను, బట్ మరి వీడియో కోసం చేయాలి. ఇది మీరు అడ్వాన్స్ స్క్రీనింగ్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. app.hackingHub.ioలోకి వెళ్ళి లెట్స్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. మనం లాంచ్ చేయ తర్వాత సర్వర్ లాంచ్ అవుతుంది. ఓకే, మనకు ఒక ఈమెయిల్ ఇచ్చారు. జస్ట్ ఏదో ఒక ఈమెయిల్ ఇద్దాం, xyz@g.com. ఇట్స్ నాట్ వర్కింగ్, ఫెయిల్ టు సెండ్ ఈమెయిల్. మనం చూద్దాం ఎందుకు సెండ్ అవ్వట్లేదా. రిక్వెస్ట్ కొడతాం, ఈమెయిల్ వచ్చింది. రెస్పాన్స్ చూడండి, 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఐపీ అడ్రస్ కూడా వచ్చింది, బట్ ఇది IPv64లో ఉంది. రెస్పాన్స్ ఏంటంటే ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ ఫ్రమ్ మూవీ సర్వీస్ .ctf ఆర్ అలౌడ్. అంటే దీని సర్వీస్ యొక్క అదే వీటి యొక్క ఈమెయిల్ అడ్రస్సే మనకి అలౌ చేస్తుంది కంపెనీ. ఓకే, మనం చూద్దాం. రిక్వెస్ట్ కోడ్. ఓకే, ఇప్పుడు మనకి ఓటీపీ వెళ్ళింది. ఈ ఓటీపీ మనం ఇద్దాం, బైపాస్ చేయగలమా లేదా. ఓకే, ఇన్వాలిడ్ కోడ్ అని వస్తుంది. ఇవేవి మనం ఇన్వాలిడ్ కోడ్ వస్తుంది. మనం ఒకసారి దీన్ని ఒక సోర్స్ కోడ్ చూద్దాం. ఇది ఇండెక్స్ డాట్ అండ్ మనకు ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది ఇక్కడ. అసెట్స్లోకి వెళ్తే జేఎస్లో ఇది app.js ఉంది. చూడండి, మనకి 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి API ఈమెయిల్, అంటే ఇది మనకి ఏంటి, ఓటీపీ పంపించడానికి. అంటే ఇక్కడ మనం రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెళ్ళింది కదా. లెట్స్ గివ్ ఉండి ఓటీపీ వెళ్ళింది. చూడండి, దేనికి వెళ్ళింది, API.email దీనికి వెళ్ళింది. సోర్స్. ఇంక నెక్స్ట్ ఏంటి, వ్యాలిడేట్ ఏంటంటే ఇది వ్యాలిడేట్. ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఐడియాలో చూద్దాం. ఓకే, చూడండి, ఇది ఎంత 6 డిజిట్ కోడ్. ఓకే, నేను 5 డిజిట్స్ ఇచ్చాను. ఇక్కడ వ్యాలిడేట్ అవుతుంది, చూసారా. ఇంకా ఇది ఒక ఎండ్ పాయింట్. సోర్స్. మనం ఎన్ని ఎండ్ పాయింట్స్ కవర్ అయ్యాయి. ఒకటి ఈమెయిల్, చూడండి, JSON ఈమెయిల్ మానిటర్ క్లాస్ లీడ్ యాక్టివ్. ఓకే, ఒకవేళ రాంగ్ ఈమెయిల్ అయితే ప్లీజ్ ఫెయిల్ టు సెండ్ ఈమెయిల్ అని వస్తుంది. ఒకవేళ కరెక్ట్ ఈమెయిల్ అయితే మనకి ఎంటర్ 6 డిజిట్ కోడ్ అని చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై కోడ్ ఇది ఒకటి వ్యాలిడేట్ పంపిస్తుంది సర్వర్కి. అండ్ ఇంకోటి ఉంది ఇక్కడ, చూడండి, ఇక్కడ API/స్క్రీన్ టోకెన్. అంటే మన JSON బాడీలో ఈ యూజర్ ఐడి పంపిస్తే మనకి రెస్పాన్స్ లేదని రావచ్చు. ఓకే, మనం చూద్దాం. API.validate గ్రేట్ ఉంది. API స్క్రీన్ టోకెన్ ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ అంటే యూజర్ ఐడి ఇది 1 ఇద్దాం. ఓకే, రాంగ్. ఇక్కడ మనం పెట్టలేదు. అకౌంట్ డీయాక్టివేటెడ్ 2 ఇద్దాం. 2 3 4
5. ఇది CTF కాబట్టి ఖచ్చితంగా తక్కువ నెంబర్తోనే మనకి ఏదైనా మంచి రెస్పాన్స్ రావచ్చు. 7 మనకు హ్యాష్ వచ్చింది చూసారా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి చూసారా, ఒక ఎండ్ పాయింట్ ఉంది మళ్ళీ. ఇవన్నీ అనంతికేటెడ్గా పనిచేస్తున్నాయి. ఇది ఒక బగ్ అనమాట. అంటే ఇక్కడ సర్వర్కు అంటే ఒక సెషన్ వ్యాలిడేట్ చేయడానికి ఏ టోకెన్ లేదు, అయినా సరే రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. చూచే బగ్. సో లెట్స్ స్క్రీన్కి గెట్ రిక్వెస్ట్ పంపిద్దాం. పోస్ట్ రిక్వెస్ట్ కూడా ఫ్లాగ్ వచ్చింది. ఓకే, మనకి ఫ్లాగ్ అనేది దొరికింది అనమాట ఈ వెబ్సైట్ కింద. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ కైడో ఎలా యూస్ చేయాలి, ఈ డెవ్ టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలి, ఈ ఎండ్ పాయింట్ ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అందుకు ఈ CTF హెల్ప్ అవుద్ది మనకి. అండ్ ఆల్సో లైక్ హౌ సమ్ ఎండ్ పాయింట్స్ యూ గెట్ రెస్పాన్స్ వితౌట్ బీయింగ్ అథెంటికేటెడ్. ఇవన్నీ అన్అథెంటికేటెడ్గా పనిచేస్తున్నాయి. మీరు ఒక వెబ్సైట్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా యూ షుడ్ చెక్ లైక్ కెన్ యూ ఏబుల్ టు యాక్సెస్ సమ్ ఎండ్ పాయింట్స్ వితౌట్ యూజింగ్ ఎనీ కుకీ. ఓకే, అక్కడ మేబీ నువ్వు పని చేయదేమో, నువ్వు రెస్పాన్స్ రాదేమో అని ఆలోచించకూడదు. యూ షుడ్ ట్రై. ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను ఫ్లాగ్.